హాయ్ అండి. ఈరోజు అయితే నేను ఇంకా మంచి చిన్న ఒక టిప్ అయితే చెప్తున్నాను. చాలా మందికి తెలియదు ఈ టిప్పు. ఇప్పుడు నేను ఈ స్పూన్ తీసాను అనుకోండి, గంట తీసాను అనుకోండి, గుంతగంట, పప్పు అనేది మరుగుతూ మరుగుతూ పొయ్యికి వచ్చేసి పొంగిపోతుంది అనమాట. మనం పప్పు పొంగకూడదు, ఏదైనా ఒక పని చేసుకుంటూ మనం మర్చిపోతాం కదా, అలాంటప్పుడు మాత్రము ఒక గంట అనేది, లేదంటే ఒక స్పూన్ కన్నా గంటనే మంచిది, గుంతగంట మంచిది. అయితే కనుక బాయిల్ అవుతూ 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 అటు అక్కడే ఉండిపోతుంది. చూడండి, ఇప్పుడు గంట అయితే బయటికి తీసాను గుంతగంట. ఇప్పుడు బాయిల్ అవుతూ అవుతూ పైకి వచ్చేస్తుంది పొంగ అనేది. మనకు అలా పైకి వచ్చింది అనుకోండి, మొత్తం స్టవ్ అంతా ఇదైపోతుంది దట్టిగా. అయితే కనుక మనము ఇలాగా గుంతగంట అంటూ పెట్టామనుకోండి, అప్పుడైతే కనుక మనకి ఏమవుతుందంటే కనుక ఈ గంట అనేది మనకు ఆ పప్పుచారు పైకి రాకుండా అలాగ మరుగుతూ స్టవ్ అనేది నీట్గా ఉంటుంది అనమాట. మనం ఇంకా ఏ పని చేసుకున్నా కానీ సరే పర్వాలేదు. ఈ గుంతగంట అనేది ఇలా వదిలేలా. ఇప్పటి వరకు నాకు పప్పు అనేది ఇక్కడికి వస్తుంటే ఇంక నేను గుంతగంట తీసేసి ఇలాగ వదిలేసాను అనమాట. ఇలా గుంతగంట అనేది ఇలా వదిలేస్తే పప్పు మరుగుతూ అలాగే ఉండిపోతుంది. చూడండి, వచ్చే పొంగు కూడా అలాగే ఆగిపోతుంది. మనం ఇది తీసామనుకోండి, ఇంకా మనం ఏదో ఒక పని చేస్తూ ఉంటే కనుక పప్పు అనేది అలా పైకి వచ్చేసి పొంగిపోయి స్టవ్ అంతా దట్టిగా అయిపోతుంది. మళ్ళీ కుక్కర్ కూడా చాలా చండాలంగా కనిపిస్తుంది చూడడానికి అనమాట. తెలియని వాళ్ళకి మాత్రం ఈ టిప్ చాలా యూస్ఫుల్ అవుతుంది అనేసి చెప్తున్నానండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడైతే నేను పప్పుచారు అయితే ఇక్కడ మరగబెడుతున్నాను, తాలింపు కూడా వేసేసాను. డీట్లేగా అయితే నేను వేడి రైస్ అయితే కుక్ చేసేసాను. ఇప్పుడు మా అమ్మాయి అయితే ఎగ్జామ్ రాయడానికి వెళ్తుంది, చూస్తున్నారు కదా. రైస్ మల్లెపూలాగా పొడిగా చేశానండి. ఈ వీడియో మీకు నచ్చినట్టుగా అయితే డెఫినెట్గా నాకు ఒక లైక్ చేసి సపోర్ట్ చేస్తారనేసి అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అల్లా హాఫీజ్. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. బై బై, సీ యూ. అల్లా హాఫీజ్. ఇప్పుడు మా అమ్మాయి అయితే బిస్మిల్లా అంటే మేము వేడిగా రైస్ వండిన తర్వాత ఇలాగా వేసేటప్పుడు మాత్రం బిస్మిల్లా అంటాం. అంటే అలాగంటే కనుక బర్కత్. మీరైతే ఏమంటారో కామెంట్ రూపంలో అయితే చెప్పండి. పప్పుచారు రైస్ అంటే ఇంకా చాలా ఇష్టం. ఎంత ఇష్టం అంటే ఇంకా నేను మాటల్లో అయితే చెప్పలేను. రోజు పప్పుచారు మామూలుగా ఏదో కొద్దిగా నలుచుకుని ఏదో ఒకటి ఉన్నా పర్వాలేదు. పప్పుచారు రైస్ అంటే ఎంత ఇష్టం అంటే మనం అందరం బిర్యానీ అంటే పడి చచ్చిపోతాం కదా. మా అమ్మాయి పప్పుచారు అన్నం అంటే ఇంకా అంత ఇష్టం అండి మా అమ్మాయికి. ఇప్పుడు దీంట్లో అయితే ఇంకా నా చేతులతో స్వయాన నేను రెడీ చేసిన నిమ్మకాయ చట్నీ అయితే ఇంకా రెడీ చేశానండి. నిమ్మకాయ ఒక్క ముక్క అయితే ఇంకా వేసేస్తున్నాను. పప్పుచారులో నిమ్మకాయ కానీ లేకపోతే ఇంకా ఆవకాయ కానీ చాలా అంటే చాలా బాగుంటుంది.